ఐ థింక్ ఫక్ ఆగవయ్యా. ఐ థింక్ పుషింగ్ ఈజ్ పోస్ట్పోనింగ్ బ్రో. మనం ఎప్పుడు పుష్ చేస్తాం? వెన్ వీ ఫీల్ లైక్ సంథింగ్ ఏదో ఫక్డప్ అయిపోతుంది, ఇక్కడ గివప్ ఇస్తే ఏదో ఇంకా మొత్తానికి ఓడిపోతాము అని చెప్పి మనం పుష్ చేస్తూ ఉంటాం, ఎఫర్ట్ పెడతా ఉంటాం, ఫుల్ పెడతా ఉంటాం. వాట్ ఇఫ్ మనం అక్కడ ఓడిపోవడమే కరెక్ట్ థింగ్ ఏమో, మనకు అదే హెల్ప్ అవుతుందేమో. అంటే స్టాప్ పుషింగ్, స్టాప్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్. ఎందుకంటే అది మనకు కరెక్ట్ అయ్యి ఉంటే, అది మనతో అలైన్డ్గా అయ్యి ఉంటే మనకి ఎప్పుడు వచ్చేది. థింక్ అబౌట్ ఇట్. లేజీ ఉండమనట్లా. వెన్ యూ స్టాప్ పుషింగ్, వెన్ యూ స్టాప్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్, మహా అయితే ఒక 2-3 రోజులు నువ్వు ఖాళీగా ఉంటావు. రేపు ఇంకా నేనేం చేసేది ఏం లేదు అన్నప్పుడు నువ్వు కొంచెం ఒక 2 to 3 days నువ్వు ఖాళీగా ఉంటావు. బట్ 4th day లోపల నుంచి ఒకటి వస్తుంది, ఈ పని చేద్దాము అని చెప్పి. అది జెన్యూన్గా వస్తుంది, దట్ ఈజ్ వెరీ రియల్. సో అది రావాలంటే అది అథెంటిక్ ఉంటుంది. ఓకే, అది అలైన్డ్గా ఉంటుంది, అది అథెంటిక్గా ఉంటుంది. అది రావాలంటే ఇప్పుడు పుష్ చేయడం మాని. స్టాప్ పుషింగ్, స్టాప్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్. రైట్ నౌ గివ్ అప్ ఫర్ 2 days. అన్ని వదిలిదేండి, 2 రోజుల కోసం అన్ని వదిలిదేండి. టేక్ సమ్ రెస్ట్ బ్రదర్.